చిరంజీవి దర్శకుడు కోదండ రామరెడ్డి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న చిరుకి ఖైదీ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ తీసుకొచ్చాడు కోదండ రామరెడ్డి. ఆ తర్వాత అదే బంధాన్ని కంటిన్యూ చేస్తూ వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఎక్కడ కనిపించుకున్నా ఆప్యాయంగా పలకరించుకునేవారు. 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత 150 సినిమాలు నటిస్తున్నారు చిరు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోదండ రామరెడ్డి. మెగాస్టార్ యాక్షన్ సందేశాత్మక సినిమాలు తీస్తే జనం నవ్వుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. కామెడీ పాలు ఎక్కువగా ఉండేలా చిరు సినిమా ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. తానైతే చిరంజీవితో కామెడీ సినిమాని తీస్తానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో కలకలం రేపాయి. చిరుతో కోదండ రామరెడ్డికి ఎలాంటి విభేదాలు లేవు. ఏ కారణంతో చిరుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది అంతుపట్టడం లేదు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.